క్రైస్తవులు బీజేపీ వైపు వస్తున్నారు క్రమంగా. గతంలో నేను ఒక 2, 3 వీడియోస్ కూడా చేశాను. అంటే కేరళలో వస్తున్న మార్పు, కేరళలో ఎట్లాంటి మార్పొస్తుంది అని. ఎందుకంటే కేరళలో క్రైస్తవులు ఇప్పుడు బాధితులయ్యారు హిందువులతో పాటు. ముఖ్యంగా లవ్ జిహాద్ కేసులు వేలల్లో అన్నమాట. వేలాది మంది క్రైస్తవ అమ్మాయిలను, యువతులను, బాలికలు లవ్ జిహాద్ బాధితులు ఇప్పుడక్కడ. అందుకని హిందుత్వలో ఉంటేనో, లేదా హిందూ సమాజానికి దగ్గరగా ఉంటేనో మనకు మంచిది. హిందూ సమాజం బలంగా ఉంటేనే, శక్తిమంతంగా, మెజారిటీగా ఉంటేనే మనకు గూడా రక్షణ ఉంటది అనే భావన క్రైస్తవుల్లో బలంగా నాటుకుపోతోంది. అవును. ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ భయంతో క్రైస్తవులు వణికిపోతున్నారు. వాళ్ళకు గూడా పట్టుకుంది ఆ భయం. ఇస్లామిక్ డామినేషను ఎంత ప్రమాదకరమో వాళ్ళకర్థమవుతోంది. అందువల్లనే జాతీయవాదం వైపు క్రైస్తవులు మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు నడుస్తున్నారు. అట్లా కేరళలో క్రైస్తవుల అభద్రతా భావం బీజేపీకి పాజిటివ్ ఓటింగ్‌కు కొంచెం కారణమని చెప్పొచ్చు. ఇంకొక ముఖ్య విషయం. అంటే క్రైస్తవుల్లో క్రమంగా మార్పొస్తుంది. వాళ్ళు జాతీయవాదం వైపు చూస్తున్నారు. బీజేపీతో కలుస్తున్నారు. హిందూ సమాజం బాగుంటేనే క్రైస్తవ సమాజానికి రక్షణ, క్రైస్తవులకు రక్షణ అని వాళ్ళందరూ భావిస్తున్నారని చెప్పాను కదా! ఈ సందర్భంగా ఆర్చ్ బిషప్ అరుళప్ప ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఆయన చేసిన శ్రమ, ఆయన అధ్యయనానికి ఫలితం ఇప్పుడు కనిపిస్తుందని చెప్పొచ్చు. క్రైస్తవులను జాతీయవాదం వైపు తీసుకురావడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డారు. చాలా అధ్యయనం చేశారు దాని మీద. 10 ఏళ్ల తర్వాత దాదాపు దశాబ్దంన్నర తర్వాత రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుంది కేరళలో. మాజీ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ కేఎస్ సుదర్శన్ జీకి అత్యంత సన్నిహితుడు, మంచి మిత్రులాయన. అసలు వారి ద్వారానే ఆయన అంటే క్రిస్టియానిటీని భారతీయం చేయాలనుకున్నారు. భారతీయ క్రైస్తవీకరణ జరగాలని ఆయన కోరుకున్నారు. అందుకోసం చాలా శ్రమించారు ఆయన. ఇప్పుడు లేరు వారు. అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న క్రైస్తవులు కొందరు హిందుత్వ వైపు వచ్చేశారు. ఇప్పుడు ఇంకా చాలా మంది జాతీయవాదం వైపు వస్తున్నారనమాట. 25% క్రిస్టియన్స్ ఉంటారు అక్కడ. అందరూ ఉన్నత విద్యావంతులు, అక్షరాస్యులు, చదువుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. అసలు రాష్ట్ర రాజధానిలో, అర్బన్‌లో ఈ మార్పు నిజంగా అంటే చదువుకున్న యువత, ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు. కేరళ అంటే మనం అక్షరాస్యతలో నెంబర్ 1 ఉన్న స్టేట్ కదా! అసలు కాదు నిజానికి. దాని మీద కూడా పెద్ద ప్రచారం చేశారు కానీ 100% ఏమంటారు లిటరసీ రేట్ అయితే లేదు. ప్లస్ నెంబర్ 1 కూడా కాదు. అలాంటి చోట ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు రాజధాని అంటే. ఎక్కడున్నా సరే మరొక మతం ఆధిపత్య ధోరణి వాళ్ళకి అర్థమైపోతుంది. విసిగిపోయారు వాళ్ళు. వాళ్ళతో మేము అనుభవించలేమనుకుంటున్నారు. కమ్యూనిస్టు పాలనతో వాళ్ళు విసిగిపోయారు. కాంగ్రెస్ వద్దనుకుంటున్నారు. అలా క్రమంగా బీజేపీ వైపు, జాతీయవాదం వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారనమాట. చెప్పిన కదా నేను ఆల్రెడీ ఇంతకుముందు కేరళలో క్రిస్టియన్స్‌లో వస్తున్న మార్పుల మీద నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేశాను. ఇందులో కూడా కొంచెం క్లుప్తంగా చెప్తాను నేను. మొన్న రీసెంట్‌గా ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎస్ఐఆర్ మీద చర్చించడానికి అంటే కేరళ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక అన్ని రాజకీయ పార్టీల ఆన్‌లైన్ మీటింగ్ జరిగిందనమాట ఆ మధ్య. అయితే బీజేపీ తప్ప అన్ని పార్టీలు కేరళలో ఎస్ఐఆర్ జరపడానికి వ్యతిరేకంగా ఈసీ మీద న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారనమాట. అయితే దాన్ని కేరళకు చెందిన కొందరు మత పెద్దలు, బిషప్స్ వ్యతిరేకించారు దాన్ని. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఎస్ఐఆర్‌కి మేము సహకరిస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకి మేము సహకరిస్తాము, మా మద్దతు ఉంటుందని మోదీకి హామీ ఇచ్చారు. అసలు తమ మత సేవకులే ఎస్ఐఆర్ ఫామ్స్ అందరూ నింపి ఇచ్చేలా మేము చూస్తాము. బూత్ లెవెల్ ఆఫీసర్స్‌కి మేము సహకరిస్తామని బిషప్స్ అందరూ మూకుమ్మడిగా మోదీకి హామీ ఇచ్చొచ్చారు ఢిల్లీకెళ్ళి. అంతేకాదు అంతకుముందు కూడా కేరళలోని మెజారిటీ క్రైస్తవ సంఘాలు వక్ఫ్‌కు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు. వాళ్ళే ముందుకొచ్చి కేరళ ఎంపీలను కోరారనమాట. అట్లా కేరళలో 17 క్రైస్తవ గ్రూపుల మద్దతు ఉందని చెప్పుకుంటున్న క్రిస్టియన్ అసోసియేషన్ అండ్ అలయన్స్ ఫర్ సోషల్ యాక్షన్ CASA జాతీయవాదాన్ని వినిపిస్తోంది. కొంతకాలంగా బీజేపీతో సన్నిహితంగా ఉంటూ వస్తుంది. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నట్టు పలుమార్లు ప్రకటించారు వాళ్ళందరూ కూడా. కేరళలో జాతీయవాద పార్టీ ఆవశ్యకతను మేము గుర్తించాము, మార్పు వస్తుంది, మేము మారినామని వాళ్ళు చెప్పారు. CASA స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఆయన కెవిన్ పీటర్ చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన. పౌరసత్వ సవరణ చట్టము, లవ్ జిహాద్, ట్రిపుల్ తలాక్ సహా వక్ఫ్ దీనికి సంబంధించి అనేక సమస్యల మీద బీజేపీని సపోర్ట్ చేస్తూ వస్తోంది చర్చిల గ్రూపు. అంతేకాదు తను కూడా స్వయంగా లవ్ జిహాద్ బాధితుడు. ఆయన ఏకైక కుమార్తెను లవ్ జిహాద్ చేశారు జిహాదీలు. అట్లా చాలా క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజం బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది. బీజేపీ మీద, మోదీ నేతృత్వంలో, మోదీ లీడర్షిప్ మీద, మోదీ నాయకత్వం మీద వాళ్ళ సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ వస్తున్నాయి.
ఇక పలువురు సీనియర్ లీడర్స్ కూడా ఎక్కడికక్కడ బీజేపీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, మోదీకి అనుకూలంగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. మోదీ విధానాలకు అనుకూలంగా. శశి థరూర్ కూడా త్వరలో చేరవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక అరులప్ప గురించి ఇంకొక విషయం నేను చెప్తాను. ఆర్చ్ బిషప్ అరులప్ప, డాక్టర్ అరులప్ప, రెవరెండ్ డాక్టర్ అరులప్ప భారత్‌లోని రోమన్ క్యాథలిక్ చర్చికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి అన్నమాట. ఆర్చ్ బిషప్‌గా ఆయన 66 నుంచి 87 వరకు మెడ్రాస్‌లో పనిచేశారు. ప్రస్తుత చెన్నై మెడ్రాస్‌లో పనిచేశారు. పలు చోట్ల పనిచేశారు. తమిళ స్కాలర్‌గా ఆయనకు మంచి పేరుంది. సంస్కృతం నేర్చుకున్నారు. అధ్యయనం చేశారు ఆయన. అంతేకాదు క్రిస్టియన్ సిద్ధాంతాలను, క్రైస్తవ సిద్ధాంతాలను ఆయన సాంస్క్రిట్‌లోకి అనువదించారు. తర్వాత ఆయన హైదరాబాద్‌లో చాలా కాలం పనిచేశారు. అంటే భారత్‌లో పనిచేసిన ఎక్కువ కాలం పనిచేసిన ఆర్చ్ బిషప్స్‌లో ఆయన ఒకడనమాట. 1971 నుంచి 2000 వరకి హైదరాబాద్‌లో పనిచేశారు ఆయన. నేను ఎక్కడో చదివాను, బహుశా ఈయన పుట్టింది పాకిస్తాన్‌లో, ప్రస్తుత పాకిస్తాన్‌లో. ఎల్‌కే అద్వానీ కూడా సింధు ప్రాంతంలో కదా పుట్టాడు, పాకిస్తాన్‌లో. అయితే ఆర్చ్ బిషప్ అరులప్ప, ఎల్‌కే అద్వానీ స్నేహితులు, క్లాస్‌మేట్స్. వాళ్ళు చిన్నతనంలో పాకిస్తాన్‌లో అంటే అక్కడే పుట్టారు, పెరిగారు అని చదివాను. అయితే అరులప్ప హైదరాబాద్‌లో ఉన్నంత కాలం కూడా ఎల్‌కే అద్వానీ వచ్చి తన స్నేహితుడిని కలిసేవారని ఒక ప్రచారం అన్నమాట. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అద్వానీ ఆయన దగ్గరికెళ్ళి చాలా విషయాలు మాట్లాడేవారని తెలిసింది. అట్లా ఆయన భారతీయ క్రైస్తవీకరణ కోసం ఆయన చాలా శ్రమ చేశారు. కేరళకు సంబంధించి ఇప్పుడు ఆ ఫలితాలు మనం చూస్తున్నాం. నిజానికి ఈ క్యాథలిక్ ఫాదర్స్ అందరూ కూడా, క్యాథలిక్ బిషప్స్, ఈ మత బోధకులందరూ కూడా నిజంగా మంచి ఫిలాసఫర్స్ ఉంటారు. వాళ్ళు అంటే చాలా అధ్యయనం చేస్తారు. ఏదో ఇప్పుడు మనం రెగ్యులర్‌గా చూసే ఈ సోషల్ మీడియాలో ఇక్కడ చూస్తాం కదా, కొందరు ఈ ఫాదర్స్ పేరుతో ఈ మత బోధకుడు, ఈ ఎవాంజలిస్టులు వీళ్ళందరూ ఏది పడితే అది మాట్లాడుతూ, అంటే ప్రజల్ని మోసం చేస్తూ, ఒక మూఢత్వాన్ని ప్రచారం చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. మనకసలు అదే పెద్ద కామెడీ అయిపోతది. చాలా మంది, మొన్న ఒక ఫ్రెండ్ చెప్తుంటే విన్నాను. కాస్త రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తారంటే, మన తెలుగు పాస్టర్స్ ఉంటారు కదా, తెలుగు ఫాదర్స్, పాస్టర్స్, వాళ్ళ బోధలు వింటే వీళ్ళు రిలాక్స్ అవుతారంట, పిచ్చ కామెడీని ఎంజాయ్ చేస్తూ. కానీ క్యాథలిక్ ఫాదర్స్ వాళ్ళు చాలా నిజంగా పెద్ద పెద్ద స్కాలర్స్ ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు. మన భారతీయ సనాతన వేదాలను చదివారు, ఉపనిషత్తులను అధ్యయనం చేశారు వాళ్ళు. అలాంటిది ఆయన చేసిన కృషి ఫలితమే కేరళలో ఈ రిజల్ట్, ఈ ఫలాలు అని ఒక చర్చ కూడా నడుస్తోంది. అన్నట్టు ఇంకో విషయము, పాకిస్తాన్‌లో లాహోర్ యూనివర్సిటీలో సాంస్క్రిట్‌ని ప్రవేశపెట్టారు. సాంస్క్రిట్ కోర్సును ప్రవేశపెట్టారు. తాజా వార్త ఇది, నిన్న మొన్నటిదే. దీని మీద కూడా నేను ఒక సుదీర్ఘ వీడియో చేస్తాను. సరే, మనం సంతోషించొచ్చు ఇక్కడ ఉండి. మన సాంస్క్రిట్ మనమే మర్చిపోయినాం గానీ, జర్మనీ యూనివర్సిటీలో ఉందట, ఇంకో దేశం నేర్చుకుంటుందట, జపాన్‌లో ఉందట, అక్కడ ఉందట, ఇక్కడ ఉందంట, ఇప్పుడు పాకిస్తాన్‌లో కూడా ఉందంట. అంటే పెద్దగా మనం ఆనందించాల్సిన విషయమే అయ్యుండొచ్చు గానీ, అసలు సంస్కృతం పుట్టిందే పాకిస్తాన్‌లో. ఇండస్ సివిలైజేషన్ సింధులో ఎక్కడుంది ఇప్పుడు? పాకిస్తాన్‌కే కదా పోయింది. ఒక అసంబద్ధ విభజన చేసి ఎంత అరాచకానికి పాల్పడ్డారు. మళ్ళీ ఇలాంటి టైంలో మళ్ళీ ఆ కుటుంబాన్ని, ఆ పార్టీ గురించి ఇంక మాట్లాడుకుంటూనే ఉంటాం గానీ, సింధులోయ అక్కడే ఉంది. తక్షశిల విశ్వవిద్యాలయం అక్కడిదే. పాణిని లాంటి వాళ్ళు అక్కడే చదివారు. ఓన్ చేసుకుంది పాకిస్తాన్ పాణినిని. కౌటిల్యుడు లాంటి వాళ్ళు తక్షశిలలోనే చదివారు. చరకుడు అక్కడే చదివాడు. సనాతన నాగరికత వెళ్ళి విరిసింది అక్కడే. ఇప్పుడు అటుపోయింది, ఏం చేద్దాం? ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సాంస్క్రిట్‌ను ఒక కోర్స్‌గా గుర్తించారు. అయితే దాని వెనకాల కుట్ర కూడా ఉంది. ఇంకో కోణం కూడా మనం మాట్లాడుకోవాలి. అది నేను సుదీర్ఘంగా త్వరలో ఇంకొక వీడియో చేస్తా నేను. అట్లా క్రైస్తవీకరణ భారతీయతనే కాదు, క్రైస్తవం పూర్తిగా హైందవీకరణ జరుగుతోంది. క్రిస్టియన్స్ భారతీయత వైపు మాత్రమే కాదు, హైందవీకరణ జరుగుతోంది కొందరి వల్ల. క్యాథలిక్స్ ఏమో వాళ్ళ మతాన్ని అనుసరిస్తూ, అంటే చిత్తశుద్ధితో, నిజంగా చిత్తశుద్ధితో యేసు భక్తులుగా వాళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళ మతాన్ని అనుసరిస్తూ ఆచరిస్తున్నారు క్యాథలిక్స్. గానీ ఈ నడమంత్రపు గాళ్ళు కొందరు ఉన్నారు కదా, అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళేమో భారతీయ క్రైస్తవీకరణ కోసం క్యాథలిక్స్‌లు పాటుపడ్డారు కదా, ఇక మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? క్రిస్టియానిటీని హైందవీకరణ చేస్తున్నారు. యేసు సుప్రభాతాలంట వాళ్ళ బొంద, యేసు పంచాక్షరి అంట వాళ్ళ తలకాయ, యేసు సహస్రనామాలంట వాళ్ళ పిండాకుడు, యేసు బతుకమ్మ అంట, యేసు సంక్రాంతి అంట, యేసు పంచాంగం అంట. సరే, అంతిమంగా ఏదైనా సరే ఇందులో కలవాల్సిందే. నదీనాం సాగరో గతిః అన్నారు. నది అయినా, మురిక్కాలువైనా
ఏదైనా సరే సముద్రంలో కలవాల్సిందే. ఆ సముద్రం ఎక్కడ హిందూ మతం అన్నిటిని కలుపుకుంటూ, అన్నింటిని శుద్ధి చేస్తూ ఎన్ని మతాలొచ్చినా, ఎన్నొచ్చినా అబ్రహామిక్ అందమా, ఎడారందమా ఏదన్నా ఈ దేశంలో ఈ నేల మీద ఎన్నొచ్చినా చివరకు సనాతనమే. సనాతనంలో కలవాల్సిందే. సముద్రంలో కలవాల్సిందే. నదీనాం సాగరో గతిః. ఎందుకంటే సనాతనం నిత్య నూతనం. సమున్నతం అక్షయం. మీరేమంటారు ఈ వీడియో మీద? మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.